యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫుగా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. లోకాసు వర్తమానం 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువు. కాబట్టి మీరు జరగబోయే వాటినన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మేలుకొడుగా ఉండడని చెప్పాను. మనం జరగబోయే వాటిలన్నిటినీ తప్పించుకోవాలి. మనం జరిగే ఏది కూడా దుష్టుడు ఎక్కడ ఆటంకపరుస్తాడో, ఎక్కడ నడిపిస్తాడో ఆయనకు తెలుసు. సమస్తము ఆయనకు తెలియనిది ఏమి కాదు. మనం ప్రార్థనలో మెలుగుకుండాలని ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు. మనం ఎలాంటి ప్రార్థన యథార్థ హృదయంతో ప్రార్థన చేయండి. యథార్థం గలవారు దేవుని హృదయం చూస్తారంటున్నాడు. మనం యథార్థంగా ఉన్నామా, ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. మెలకువతో కూడిన ప్రార్థన చేయాలి. ఈ దుష్టుడు ఎక్కడ ఆటంకపరుస్తాడో మనల్ని, మన కుటుంబాల మీద ఎక్కడ దుష్టుడు కార్యాలు చేస్తాడని మెలకువ ఉండాలంట. దుష్టుడికి ప్రార్థన వాక్యమే చెబుతుంది. కొంతమంది గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మరికొందరు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన అది ప్రార్థనా జీవితం కాదు. ఏదైనా రోగం వస్తేనో, ఏదైనా ఇరుకు వస్తేనో, ఏదైనా ఇబ్బంది వస్తేనో ప్రార్థన చేస్తారు. అది దేవుడి చిత్తము కాదని చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. ఎల్లప్పుడూ మెలుకోకుండా ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ మెలుకోకుండా ప్రార్థన చేయండి. నిత్యము ప్రార్థన ధూపం వేసేవారు ఇక్కడ లేపబడాలని కోరుకోవాలి. మనం అలాంటి స్థితిగతుల్లో ఇచ్చి మంచి ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. ఇక్కడ శిష్యులకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 24:41 కూడా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోకుండా ప్రార్థన చేయమంటున్నాడు. మనం ఎప్పుడో కూడా మెలుకోకుండా ప్రార్థన యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు వాళ్ళతో తిరిగాడు, అన్నీ కూడా చేశాడు, అన్ని సూచక్రియలు అన్నీ చేసినా కానీ ఈ శిలువ మరణానికి అప్పగించి బడికి వెళ్ళి నిద్రపోతున్నారు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోను. ఈ రాత్రికాల సమయంలో నన్ను కూడా మెలుకోకుండా ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నేను ఏ స్థితిలో ఉన్నావు అని ఒక్కసారి గుర్తెరిగి మనం అందరం ప్రార్థన ధూపం వేసేవాళ్ళము. అందరూ కూడా పేరు పేరున మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. పరిచయం ముందుకు తీసుకెళ్ళి దేవుని దీవెనలు పొందుకుందాం. మెలుకోకుండా ప్రార్థన చేసే అనుభవం మనందరం నడిపించును.